హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి 691 పోస్టులతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్గా ఇప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి తెలంగాణతో పాటు ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏపీపీఎస్సీ ఎఫ్బీఓ అండ్ ఏబీఓ పోస్టులకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మేము ఫుల్ కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. 499 రూపీస్కి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్ చూసినట్లయితే అందులో మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. తెలుగు మీడియంలో ఈ కోర్స్ అయితే ఉంటుందండి. తెలుగు మీడియం అభ్యర్థులకి ఈ కోర్సు అవైలబుల్గా ఉంది. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అఫీషియల్గా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పుడే నోటిఫికేషన్ని విడుదల చేశారండి. టోటల్గా 691 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బీఓ పోస్టులు 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏబీఓకి సంబంధించి 435 పోస్టులు ఉన్నాయి. 1/7/2025 నాటికి అంటే జూలై 1 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ తెలంగాణ వాళ్ళు కూడా మీరు నాన్ లోకల్లో అప్లై చేసుకోవచ్చు. 16th జూలై నుంచి 5th ఆగస్టు వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నారు. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్లో చూస్తే హీ ఆర్ షీ ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి మీరు తెలంగాణ వారైనా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, ఫ్రెష్ వేకెన్సీస్ రెండు కలిపి 256 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ అండ్ ఫ్రెష్ వేకెన్సీస్ కలుపుకుంటే 435 వేకెన్సీస్ ఉన్నాయి. సో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కంటే కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎక్కువ శాలరీ అయితే మెన్షన్ చేశారు. మీకు ఇక్కడ శాలరీ డీటెయిల్స్లో పే స్కేల్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ క్వాలిఫికేషన్ కానీ ఈ మూడిట్లో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఇంటర్ బేస్ కాబట్టి అవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనితో పాటు మీకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ అయితే 163 సెంటీమీటర్స్ ఉండాలి. 84 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ కూడా మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. సో మేల్ క్యాండిడేట్స్ 163 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్స్ హైట్ అయితే కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ వాకింగ్కి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. మేల్ క్యాండిడేట్స్ అయితే 25 కిలోమీటర్స్ని మీరు 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 16 కిలోమీటర్స్ని 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5 బోనస్ మార్క్స్, ఎన్సీసీ బి సర్టిఫికేట్స్ ఉంటే 3 బోనస్ మార్క్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 1 బోనస్ మార్క్ మీరు కలిగి ఉండాలి. అండ్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి మెడికల్ టెస్ట్ కూడా తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ విధంగా మీకు ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్ట్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. అండ్ దీనితో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీకు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా 4 టెస్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్, ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మాక్సిమం 30 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అది కూడా 1/7/2025 నాటికి మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి సంబంధించి ఎస్సీ ఎస్టీస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి అప్లై చేయాలి అంటే 10 years ఏజ్ రిలాక్సేషన్ కూడా వారికి కల్పిస్తున్నారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ హూ అవైల్డ్ 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫ్రెష్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి సంబంధించి మాత్రమే ఇక్కడ మీకు 10 years ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. కానీ ఫ్రెష్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మీకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి
ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించట్లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకొని మీరు ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఫీ పేమెంట్ విషయానికి వస్తే 250 రూపీస్ మీరు అప్లికేషన్ ఫీ కింద, ప్రాసెసింగ్ ఫీ కింద 80 రూపీస్ పే చేయాలి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి ప్రాసెసింగ్ ఫీ 80 రూపీస్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో ప్రాసెసింగ్ ఫీ నుంచి వారికి ఎగ్జామ్షన్ అయితే ఇస్తున్నారు. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు 3 ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి 3 సెంటర్స్ని మీరు ప్రిఫరెన్స్గా పెట్టుకుంటే అందులోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇస్తారు. ప్రొసీజర్ ఫర్ సెలక్షన్ చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్, సిపిటికి సంబంధించి మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్, ఫిజికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఈ 4 టెస్టుల ద్వారా మీకు ఇక్కడ సెలక్షన్ అయితే చేస్తారు. ఫైనల్గా మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే మీరు క్వాలిఫై అవడానికి సంబంధించి ఓసీ, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 40% మార్క్స్ రావాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీస్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా అలాగే లోకల్, నాన్ లోకల్ అండ్ కేటగిరీస్ వారీగా మనకి ఇక్కడ ఎఫ్బీఓ పోస్టులకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏబీఓ పోస్టులకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి ఈ టేబుల్లో క్లియర్గా ఇచ్చారు. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనితో పాటు మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో టోటల్గా 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 75 క్వశ్చన్స్ మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి వస్తాయి. జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి మనకి 10th స్టాండర్డ్లో 75 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. సో టోటల్ 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ 75 మార్క్స్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సిలబస్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. అలాగే 75 మార్క్స్కి సంబంధించినటువంటి పార్ట్ బి యొక్క సిలబస్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట. పేపర్ 1. సో ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. సో ఎస్ఏ రైటింగ్ ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ ఆర్ తెలుగు లేదా ఉర్దూలో రాయాలి. సో 45 మినిట్స్ టైం ఇస్తారు. 50 మార్క్స్ ఉంటుంది. తర్వాత పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. 100 మార్క్స్ చొప్పున ఇస్తారు. టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో మెయిన్స్కి సంబంధించిన సిలబస్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో దీనికి సంబంధించి సిలబస్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ కోర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో మీకు ఈ టాపిక్స్కి సంబంధించినటువంటి సిలబస్కి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.